अहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कम् गजाननम् अहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तम् उपास्महे जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्रक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं समस्तामरेशं द्विरेवाभकेशं जगद्विम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं सुराली बलिष्ठं त्रिलोकी वरिष्ठं
మల్లె అలజడి హృదయం మాడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మల్లె కవితలు వద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా కసురైనా విసురైనా విసుగైన రాదుగా పింఛం విప్పిన నెమలికి మల్లె తొలకరి జల్లుల మేఘం మల్లె అలజడి హృదయం మాడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మల్లె కవితలు వద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం ఏదో సంగీతమే హృదయమున ఎంతో సంతోషమే క్షణములో గాలో తేలిన భ్రమే తిరిగి నవ్వింది ప్రాయమే ఏదో సోయని తక్కువని తిరిగాలేను అని వెలుపులాను వస్తున్నావని మరుపులో జారి ప్రాయమే నీ పేరే పలికినదో ఏ మగువైనా తగువేనా నీ గాలి తాకినదో చిరుగాలైనా చంపేనా హెచ్చరిక చేసినా నీకు నీడైనా వెన్నెలను నిన్ను వదలమని వైరా ప్రతి నిమిషమునా హక్కులివి నాకు మాత్రమవి సొంతం ఇలా నీ పైన మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా పింఛం విప్పిన నెమలికి మల్లె తొలకరి జల్లుల మేఘం మల్లె అలజడి హృదయం మాడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మల్లె కవితలు వద్దిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక
సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము.
ముత్తైదువలందరూ నవ్వుచూ సూపి ముత్తైదువలందరూ నవ్వుచూ పసుపులు దంచిన కళ్యాణం కళ్యాణం శ్రీ సత్యనారాయణుని కళ్యాణం కళ్యాణం పెండ్లి పేరంటం రమ్మని పెండ్లికి పెద్దలు తామై పెండ్లి పేరంటం రమ్మని పెండ్లికి పెద్దలు తామై శ్రీ సీతారాములు జంటగా శ్రీ సీతారాములు జంటగా ఇంటింటికి వెళ్ళి పిలిచిన కళ్యాణం కళ్యాణం శ్రీ సత్యనారాయణుని కళ్యాణం కళ్యాణం పూర్వం శౌనకాది మహామునులు మునులు కూడుకున్న వారై సూతమును చూసి అడిగిరి ఏ వతం చేస్తే కోరిన కోరికలు సిద్ధించునో చెప్పమనగా అందులకు సూతుల వారిలా చెప్తున్నారు. ఒకప్పుడు నారద మహర్షి శ్రీహరికి చెప్పిన విషయం మీకు చెప్తాననగా ఒకప్పుడు నారద మహర్షి అన్ని లోకములు తిరుగుతూ భూలోకానికి వచ్చాను. అక్కడ మానవులు పడుతున్న బాధను చూసి శ్రీహరిని చూచి నమస్కారం చేసుకునగా అప్పుడు శ్రీహరి నారదను చూచి నారదా నీవు వచ్చిన కారణం ఏమిటి, నీ కోరిక తీరుస్తాననగా అప్పుడు నారదులా చెప్తున్నాడు, శ్రీహరిలా చెప్తున్నారు. నారదుడు శ్రీహరిని అడుగుతున్నారు, భూలోకమున మానవులు నానా బాధలు పడుతున్నారు, వారి కష్టాల్లో తొలిగిపోతాయి చెప్పమనగా అందులకు శ్రీహరిలా చెప్తున్నారు. లోకహితార్థమై నీవు చొక్కని విషయం అడుగుతివి, అందుకు ఒక వ్రతం కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనగా స్వామి ఆ వ్రతం ఎలా చేయాలో చెప్పమనగా అందులకు శ్రీహరిలా చెప్తున్నారు. ఈ వ్రతము నారద మహాముని ఈ వ్రతము వైశాఖ మాసం అందు కానీ మాఘమాసం అందు కానీ కార్తీక మాసం అందు కానీ ఏదైనా ఒక శుభదినమున ఆచరించవచ్చు. ఈ వ్రతం చేయాలనుకున్నప్పుడు పొద్దున్నే లేచి కాలకృతం నెరవేర్చుకొని స్వామి ఈరోజు నీ వ్రతం చేస్తాను మనసులో సంకల్పించుకొని పూజాస్థలం గోమయంతో అలికి ముగ్గు వేసి దాని మీద నూతన వస్త్రం ఉంచవలను. నూతన వస్త్రం మీద బియ్యం పోసి కలశాన్ని ఉంచి ఆ కలశము వెండితో కానీ రాయితో కానీ ఇతడితో కానీ చేయవచ్చును, లోభత్వము చేయరాదు. తర్వాత ఆ కలశం ముందు శ్రీహరి విగ్రహంతో పంచామృతంతో అభిషేకించి మండపంగా ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వర పూజ, పంచలోక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాల పూజ చేసుకున్న తర్వాత కలశాన్ని ఉత్తరంగా ప్రతిష్ఠించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలను. ఈ వ్రతం చేయాలనుకున్నప్పుడు బంధువులను పిలుచుకొని అరటిపండు, ఆవు పాలు, గోధుమలకు అన్నీ సమానంగా శేరంపావన తెచ్చి బెల్లంతో తయారు చేసి సమానంగా శేరంపావన చొప్పున ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలను. ఈ విధంగా నైవేద్యం జరిపించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలు ఇచ్చి కలశ్రద్ధగా విని బంధుమిత్రులతో కలిసి బ్రాహ్మణులకు కలిసి భోజనం చేసి సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాలను జరిపించవలను. ఇది భూలోకమున కలియుగమున ఇష్టకామిదాటం పడేటకు మికిలి సులభమైన మార్గము. ఇది 11వ సమాప్త. సత్యనారాయణ స్వామికి వ్రతము నారదుడు బోధించు నారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము ఏమి వ్రతము మాఘమాసమునందమోఘము ఈ వ్రతము కార్తీకమందు ఇది ఆర్తిహరము వైశాఖ మాసాన వైభవాస్పదము అన్ని వేళల యందు ఇది అఖిల ప్రదము
ఏకాదశి తిథిననేకదాయకము సూర్య సంక్రమణమున శుభ పరంపరము అన్ని వేళలయందు ఇది అఖిల ప్రదము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము కటిక పేదరికమ్ము కమ్మి వచ్చిన వేళ శత్రువులు భయపెట్టు సంగ్రామ వేళ కష్టమొచ్చిన వేళ కన్నీటి వేళ ఈ వ్రతమి శీఘ్ర బాధా నివారకము శ్రీరామచంద్రుడు చెలగి చేసిన వ్రతము ధర్మజుండొనరించె తొల్లి వ్రతము యుగ యుగములయందు అగణేయమీ వ్రతము కలియుగమున ఇదే కడు గొప్ప వ్రతము ఏమి వ్రతమేమి వ్రతమేమి వ్రతమీ వ్రతము విఘ్నేశుడాదిగా వివిధ దేవతలు ఇంద్రాది దిక్పాలురును నవగ్రహములు కలశాది దేవతలు ఇస్తూ బ్రాహ్మణులకు విశేష ధనాన్ని ఇస్తుండగా సత్యనారాయణ స్వామి ఒక సన్యాస రూపం ధరించి వారి కడక వచ్చి ఓ వైశ్యులారా మీ పడవలో ఏముందో అనగా ధర్మదాంతులైన ఆ వైశ్యులు మా పడవలో ఏముందో నీకెందుకు మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావు ఏమిటి మా పడవలో ఆకులములు తప్ప ఏమీ లేవని చెప్పగా అప్పుడు ఆ సన్యాసి నవ్వి అట్లేవుగాక అని చెప్పి కొంత దూరం వెళ్ళి ఒక వృక్షం కింద కూర్చుండెను. తర్వాత ఆ వైశ్యులు పడవెక్కి చూడగా ధర్మతోనున్న సంచులకు బదులు ఆకులను చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని పరుగు పరుగున సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామి మీతో పరిహాసముగా మాట్లాడితే మా అపరాధం క్షమించి మా ధనాన్ని మాకు ఇప్పియమని చెప్పగా అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్తున్నాడు పోయి నా వదం చేస్తానని చెప్పి చేయకపోవడం వల్లనే నీకు ఇట్టి బాధలు కలిగాయని చెప్పగా అప్పుడు ఆ వైశ్యుడు అంటున్నాడు స్వామి ఈ లోకమంతా నీ మాయతో నిండి ఉన్నది మా ధనాన్ని మాకు ఇప్పించమని అనేక విధములుగా ప్రార్థింపగా అప్పుడు స్వామి సంతుష్టుడై ధనాన్ని యథావిధిగా పడవలో ఉండుట చేసి అంతర్ధానం అయ్యాను. తర్వాత ఆ వైశ్యులు పడవనెక్కి చూడగా ధనం యథావిధిగా ఉండుట చూసి సంతోషంతో తమ రాగ తెలుపుటకై దూతని ఇంటికి పంపాను. ఆ దూత ఇంటికి పోయి లీలావతితో అమ్మా నీ భర్త అల్లుడు వచ్చి ఉన్నారు ఇప్పుడే పడవకు ఒడ్డుకు వచ్చిందని చెప్పగా లీలావతి పూజ కుమార్తెతో సతనామతం చేస్తుండగా అమ్మా నాన్నగారు అల్లుడు వచ్చున్నారు త్వరగా పూజ చేసుకొని రా అని చెప్పగా కళావతి పూజ పూర్తిగానే చేసినది కానీ ప్రసాదం తీసుకోకుండా భర్తను చూసుకు వచ్చినది. అందుకే ఈ విధంగా జరిగింది. ఆమె ఇంటికి పోయి జయ సమాప్త సత్యనారాయణ స్వామికి
భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ భావములో భవబంధములో జీవములో ఈ శూన్యములో భావములో భవబంధములో అంతట నిండిన అంతర్యామికి దేహమే ఆలయం గరుడే హరుడని తెలిసిన నాడే కలుగును ముక్తి పదం నేనే నీవని తెలియక నీకై వెతకటమన్నది ఒక చిత్రం నీలో కదిలే మాకై నీవే వెలసిన